ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ పేరు అరాకిడోనిక్ యాసిడ్ పాత్వే. ఓకే, అరాకిడోనిక్ యాసిడ్ పాత్వే గురించి మాట్లాడుకుంటున్నాం. నార్మల్గా మనకి ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అవుతుందో అప్పుడు ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఏదైతే ఉంటాయో మన సెల్ మీద ఉన్న ప్లాస్మా మెంబ్రేన్ మీద యాక్ట్ అవుతుంది. ఓకే, ఇది ప్లాస్మా మెంబ్రేన్ అనుకుంటే సెల్ మీద ఉన్న ప్లాస్మా మెంబ్రేన్లో అక్కడ ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి. ఓకే, ప్లాస్మా మెంబ్రేన్లో ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి. ఆ ఫాస్ఫోలిపిడ్స్ మీద ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ యాక్ట్ అవుతాయి. ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ సచ్ యాజ్ ఫాస్ఫోలైపేస్ A2 దీని మీద యాక్ట్ అవడం వల్ల మనకి ఏమవుతుంది, అక్కడ నుంచి అరాకిడోనిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, అరాకిడోనిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత విచ్ ఈస్ 20 కార్బన్ కాంపౌండ్. ఓకే, ఇక్కడ నుంచి ఇది 2 పాత్వేస్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఫస్ట్ పాత్వే, సెకండ్ పాత్వే. ఫస్ట్ పాత్వే ఈ సైక్లో ఆక్సిజనేస్ పాత్వే, కాక్స్ అంటారు. ఇది లైపోక్సిజనేస్ పాత్వే, LOX అంటారు. 5 లైపోక్సిజనేస్, సైక్లో ఆక్సిజనేస్ పాత్వే, లైపో ఆక్సిజనేస్ పాత్వే. ఓకే, సైక్లోఆక్సిజనేస్ పాత్వే ఇక్కడ 1 ఉంటుంది, 2 ఉంటుంది. అక్కడ నుంచి మనకి 3 ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఒకటి PC, ఒకటి PG, ఇంకోటి TA. ఏంటిది? PC అంటే ప్రోస్టాసైక్లిన్, ఇంకోటి ప్రోస్టాగ్లాండిన్, ఇంకొకటి థ్రాంబోక్సిన్ A2. నెక్స్ట్ లైపోక్సిజనేస్ పాత్వేకి వెళ్తే మనకి 5-HPETE ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, 5-HPETE ప్రొడ్యూస్ అవుతుంది. దీంట్లో నుంచి మనకి ల్యూకోట్రైన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ల్యూకోట్రైన్స్ ఏదైతే ఉంటాయో మనకి దీంట్లో ఎన్ని ఉంటాయి? 4 టైప్స్ ఉంటాయి. 1, 2, 3 and 4. ఇదేంటిది? B4, C4, D4 and E4. ఓకే, 4 టైప్స్ ఉన్నాయి. దీంట్లో B4 ఒక్కటి, ల్యూకోట్రైన్ B4, LB4, ల్యూకోట్రైన్ B4 ఒక్కటి మాత్రమే ఏంటిది? ఇంక్రీజ్ న్యూట్రోఫిల్ కీమోటాక్సిస్, అంటే ఫ్రమ్ ద బ్లడ్ వెసల్ నుంచి సైట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్కి న్యూట్రోఫిల్స్ని తీసుకొని వస్తుంది. నెక్స్ట్ ఇవి లేటర్ 3 C4, D4 and E4 ఏదైతే ఉన్నాయో హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ బ్రాంకియల్ టోన్ని పెంచుతుంది. అంటే బ్రాంకో కన్స్ట్రిక్షన్ అని అర్థం. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇది ఫస్ట్ సైక్లోఆక్సిజనేస్ పాత్వే చూద్దాం. మనకి అరాకిడోనిక్ యాసిడ్ నుంచి కాక్స్ 1 and 2 వల్ల మనకి 3 ప్రొడక్ట్స్ అనేది ప్రొడ్యూస్ అయినాయి. ఒకటి ప్రోస్టాసైక్లిన్, ప్రోస్టాగ్లాండిన్ అండ్ థ్రాంబోక్సిన్ A2. థ్రాంబోక్సిన్ ఇక్కడ X అని పెట్టుకుని థ్రాంబోక్సిన్ A2 ఇది ప్రొడ్యూస్ అయింది. ఇది ప్రోస్టాసైక్లిన్ నుంచి మనకి ఈ 2 యాక్షన్స్ అండ్ థ్రాంబోక్సిన్ యాక్షన్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఓకే, ఇది మనం దీన్ని షేడ్ చేసుకుందాం. ప్రోస్టాసైక్లిన్ యాక్షన్ అండ్ థ్రాంబోక్సిన్ యాక్షన్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఏంటిదంటే ఇది ప్లేట్లెట్ అగ్రిగేషన్ ఏదైతే ఉందో అది తక్కువ చేస్తాయి ప్రోస్టాసైక్లిన్స్, అండ్ వాస్క్యులర్ టోన్ ఏదైతే ఉందో అది తక్కువ చేస్తాయి ప్రోస్టాసైక్లిన్స్. అది థ్రాంబోక్సిన్ A2 అనేది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, ఇంక్రీజ్ ప్లేట్లెట్ అగ్రిగేషన్ అండ్ ఇంక్రీజెస్ వాస్క్యులర్ టోన్. ఓకేనా, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ప్రోస్టాసైక్లిన్ అండ్ థ్రాంబోక్సిన్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. దాని తర్వాత ప్రోస్టాగ్లాండిన్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. E1, E2 అండ్ E2 ఆల్ఫా. ఓకే, దీన్ని ఏమంటారు? ప్రోస్టాగ్లాండిన్ E1 is called as ఆల్ప్రోస్టాడిల్. ఇది A అని ఉంది కదా, 1 అంటే A. ఇది డై అంటే 2 కదా, డైనోప్రోస్టోన్. E2 ఆల్ఫా అనేది కార్బోప్రోస్ట్ ఆర్ F2 ఆల్ఫా అని కూడా అంటారు. E2 ఆల్ఫా, F2 ఆల్ఫా, ఆల్ప్రోస్టాడిల్, డైనోప్రోస్టోన్ అండ్ కార్బోప్రోస్ట్. అయితే ఇదేం చేస్తుందంటే ఇట్ డిక్రీజెస్ వాస్క్యులర్ టోన్. ప్రోస్టాగ్లాండిన్ E1 ఆల్ప్రోస్టాడిల్ డిక్రీజెస్ వాస్క్యులర్ టోన్.
Prostaglandin E2 and F2 alpha ఏం చేస్తాయి? It increases uterine tone. Uterine tone. ఓకే, ఫైనల్లీ మనకి ఏమర్థమైంది? అరకిడోనిక్ యాసిడ్ నుంచి త్రూ సైక్లోఆక్సినేస్ పాత్వే 1 and 2 మనకి 3 పాత్వేస్ 3 ప్రొడ్యూస్ అవుతాయి. ఒకటి ప్రోస్టాసైక్లిన్, ఇంకోటి ప్రోస్టాగ్లాండిన్, ఇంకొకటి థ్రాంబాక్సిన్ A2. ఓకే, ప్రోస్టాసైక్లిన్ నుంచి మనకి యాక్షన్ అయింది, థ్రాంబాక్సిన్ నుంచి యాక్షన్ అయింది. దీస్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఇట్ డిక్రీజెస్ platelet aggregation, it increases platelet aggregation, it decreases vascular tone, it increases vascular tone. ఓకే, నెక్స్ట్ ప్రోస్టాగ్లాండిన్స్ వచ్చేసరికి అంటే పీజీస్ దాంట్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి PGE1, PGE2, PGF2 ఆల్ఫా. ఓకే, దీన్ని మనం ఆల్ప్రోస్టాడిల్ అంటాం. ఆల్ప్రోస్టాడిల్ ఇది డైనోప్రాస్టోన్, దాని తర్వాత ఇది కార్బోప్రాస్ట్. ఇవి రెండు ఏం చేస్తాయంటే ఇంక్రీజ్ యూటిరైన్ టోన్, ఇది ఇట్ డిక్రీజెస్ వాస్కులర్ టోన్. ఓకే, ఫైనల్లీ దిస్ ఈస్ ద సైక్లోఆక్సినేస్ పాత్వే. సైక్లోఆక్సినేస్ పాత్వే నుంచి మనకి ఇవన్నీ ప్రొడ్యూస్ అయింది. ఓకే, ప్రోస్టాగ్లాండిన్స్, ప్రోస్టాసైక్లిన్స్ అండ్ థ్రాంబాక్సిన్స్. ఇప్పుడు మనకి అప్లైడ్ ఏంటిదంటే సైక్లోఆక్సినేస్ ఇన్హిబిటర్స్ అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సైక్లోఆక్సినేస్ ఇన్హిబిటర్స్ సైక్లోఆక్సినేస్ ఇన్హిబిటర్స్ వచ్చేసరికి అంటే సైక్లోఆక్సినేస్ 1 ఉంది, సైక్లోఆక్సినేస్ 2 ఉన్నాయి. ఓకే, దీంట్లో 2 టైప్స్, సైక్లోఆక్సినేస్ 1 అండ్ సైక్లోఆక్సినేస్ 2 రెండింటిని ఇన్హిబిట్ చేస్తుంది. లేదు, ఓన్లీ సైక్లోఆక్సినేస్ 2 మాత్రమే ఇన్హిబిట్ చేస్తుంది. ఓకే, సైక్లోఆక్సినేస్ 1 and 2 ఇన్హిబిట్ చేసేదాన్ని NSAIDs అంటాం. ఓకే, సైక్లోఆక్సినేస్ 2 మాత్రమే ఇన్హిబిట్ చేసేదాన్ని సెలికాక్సిబ్ అంటాం. ఇంకొకటి అప్లైడ్ ఏంటిదంటే మనకి నార్మల్గా సైక్లోఆక్సినేస్ 1 అనేది GAT మ్యూకోజాలో ఉంటుంది. ఓకే, సైక్లోఆక్సినేస్ 2 అనేది మనకి ఫౌండ్ ఇన్ ఇన్ఫ్లమేటరీ సెల్స్, వాస్కులర్ ఎండోథీలియంలో కూడా ఉంటుంది. సో ఇట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్ అండ్ పెయిన్. సైక్లోఆక్సినేస్ 2 యాక్టివేట్ అయితే మనకి ఇన్ఫ్లమేషన్ అండ్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సైక్లోఆక్సినేస్ 1 అనేది GAT మ్యూకోజాలో ఉంటుంది. ఓకే, నార్మల్గా అయితే ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు మనకి ఏమవుతుంది? ఇంక్రీజ్ IL-1 అండ్ TNF ఆల్ఫా. IL-1 అండ్ TNF ఆల్ఫా పెరుగుతాయి కాబట్టి ఇట్ స్టిమ్యులేట్ COX-2 పాత్వే. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే, సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం? సైక్లోఆక్సినేస్ పాత్వే ఇన్హిబిటర్స్ దాంట్లో సైక్లోఆక్సినేస్ పాత్వే 1 and 2 ఇన్హిబిటర్స్ ఆర్ సైక్లోఆక్సినేస్ 2 ఇన్హిబిటర్స్. సైక్లోఆక్సినేస్ 2 ఇన్హిబిటర్స్ వచ్చేసరికి సెలికాక్సిబ్. సైక్లోఆక్సినేస్ 1 and 2 ఇన్హిబిటర్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఐదర్ రివర్సిబుల్ ఆర్ ఇర్రివర్సిబుల్. ఇర్రివర్సిబుల్ వచ్చేసరికి ఓన్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఈస్ aspirin. Aspirin is irreversible inhibition of cyclooxygenase 1 and 2. నెక్స్ట్ రివర్సిబుల్ వచ్చేసరికి అదర్ NSAIDs. ఇదేంటి? NSAIDs ఇన్హిబిట్ సైక్లోఆక్సినేస్ 1 and 2. రివర్సిబుల్ దగ్గరకు వచ్చేసరికి మనం కామన్గా యూజ్ చేసే డైక్లోఫినాక్, నాప్రాక్సిన్, ఇబుప్రోఫెన్. ఓకే, నాప్రాక్సిన్, ఇబుప్రోఫెన్. ఇది నెక్స్ట్ ఇండోమిథాసిన్. ఓకే, ఇండోమిథాసిన్, ఇబుప్రోఫెన్, నాప్రాక్సిన్ అండ్ డైక్లోఫినాక్ ఆర్ ద రివర్సిబుల్ సైక్లోఆక్సినేస్ 1 and 2 pathway inhibitors. These are NSAIDs. Cyclooxygenase pathway only 2 inhibitors are called as celecoxib. ఫస్ట్ మనం ఈజీగా నేర్చుకుందాం సెలికాక్సిబ్. ఆస్పిరిన్ గురించి నెక్స్ట్ దాంట్లో నేర్చుకుందాం. సెలికాక్సిబ్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సెలికాక్సిబ్ అనేది ఏంటి? సైక్లోఆక్సిజనేస్ 2 ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. దేర్ బై సైక్లోఆక్సినేస్ 2ని ఇన్హిబిట్ చేస్తే ఇట్ ఈస్ సెలెక్టివ్. ఓకే,
సెలెక్టివ్ సైక్లోఆక్సినేస్ 2 ఇన్హిబిటర్, సెలెక్టివ్ సైక్లోఆక్సినేస్ 2 ఇన్హిబిటర్ అది. ఇప్పుడు ఏమవుతుంది, అండ్ ఇట్ ఈస్ రివర్సబుల్ ఇన్హిబిటర్ ఆఫ్ సైక్లోఆక్సినేస్ 2, అండ్ ఇది ఒక సల్ఫర్ డ్రగ్. ఓకే, ఈ సల్ఫర్ డ్రగ్ ఏమవుతుందంటే మనకి నార్మల్గా సైక్లోఆక్సినేస్ 2 అనేది ఇన్ఫ్లమేటరీ సెల్స్లో ఉంటుంది, వాస్కులర్ ఎండోథీలియంలో ఉంటుంది. ఇది ఏం చేస్తే ఇట్ కాజెస్ పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్. ఓకే, ఇప్పుడు సైక్లోఆక్సినేస్ 2 అనేది మనం ఇన్హిబిట్ చేస్తే ఇట్ డిక్రీజెస్ ఇన్ఫ్లమేషన్, అంతే కదా. సో మనం ఫస్ట్ ఏమనుకున్నాం, నార్మల్గా సైక్లోఆక్సినేస్ 1 అనేది గ్యాస్ట్రిక్ మ్యూకోజాలో ఉంటుంది. సైక్లోఆక్సినేస్ 1 వల్ల మనకి థ్రాంబాక్సిన్ A2 అనేది ప్రొడ్యూస్ అవుతుంది, విచ్ కాజెస్ ఇంక్రీస్ ప్లేట్లెట్ అగ్రెషన్ అండ్ ఇంక్రీస్ వాస్కులర్ టోన్. దేర్ఫోర్ ఇప్పుడు మనం దీంతో సంబంధం లేదు, సైక్లోఆక్సినేస్ 2 దాంతో మాత్రమే సంబంధం ఉంది. సో సెలికాక్సిబ్ ఏం చేస్తుందంటే ఇట్ డిక్రీజెస్ ద ఇన్ఫ్లమేషన్ వితౌట్ ఎఫెక్టింగ్ gastric mucosa and without production of thromboxane A2. ఓకే, దీనికి ఏం సంబంధం ఉండదు. దేర్ఫోర్ gastric mucosa is spared and platelets are not affected. ప్లేట్లెట్స్ అనే దాని మీద యాక్షన్ ఉండదు, గ్యాస్ట్రిక్ మ్యూకోజా కూడా స్పేర్ ఉంటుంది, గ్యాస్ట్రిక్ అండ్ ప్లేట్లెట్స్ అనేది స్పేర్ ఉంటాయి. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిదంటే సల్ఫా ఎలర్జీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ ఎ సల్ఫా డ్రగ్, అంతే, దీనికి మించి ఏం లేదు. దిస్ ఇస్ కాల్డ్ సెలికాక్సిబ్ అండ్ ఇట్ ఈస్ ఎ సెలెక్టివ్ సైక్లోఆక్సినేస్ 2 enzyme inhibitor and it has only effect by decrease inflammation and there is no effect on the gastric mucosa and platelets, thereby there is no risk of gastric ulcers. The only side effect is with the sulfa allergy. Okay, thank you for your patience listening.